ఈనాటి ఆరాధనకు స్పాన్సర్ చేయవారికి ప్రత్యేకమైన ఉద్దేశములు. దేవుడు చేసిన సకల మేలులకు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఈరోజు ఫస్ట్ హోలీ కమ్యూనియన్ స్వీకరిస్తున్న పసల సెవెన్ పాల్ సమీకాలను దేవుడు దీవించాలి అని, పరిశుద్ధాత్మ సర్వేశ్వరుడు వీరిపైకి దిగి రావాలి అని, రాబోయే కాలమంతా బంగారు భవిష్యత్తును, మంచి జ్ఞానాన్ని, మంచి ఆయుధారోగ్యములు ప్రసాదించమని, కుటుంబ సభ్యులందరినీ కూడా దీవించి వారికి మంచి ఆయుధారోగ్యములు దయచేయమని, మరి వారి యొక్క ప్రత్యేకమైన తలంపులన్నీ కూడా నెరవేరాలి అని యేసు తిరుహృదయ పేరిట మరి తల్లి యొక్క ప్రార్థన సహాయముతో సమర్పించేవారు పసల లూర్దురాజ్ మరియు వారి కుటుంబ సభ్యులు. ఆ దేవాతి దేవుడు ఈ బిడ్డలందరినీ కూడా హేరాళంగా దీవించి వీరందరి జీవితంలో గొప్ప కార్యములు చేయనుగాక. ఆమేన్. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, నిత్యము నిన్నే ఆరాధింతుమనే ఈ ఆరాధన కార్యక్రమానికి మీ అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నా. ఈ ఆరాధన ద్వారా ఆ దేవాతి దేవుడు మిమ్ము, మీ కుటుంబాలను, మీ బిడ్డలందరినీ కూడా హేరాళముగా దీవించాలి అని, మీ అందరి యొక్క ఉద్దేశాలు నెరవేరాలి అని ఈ ఆరాధనను మీ అందరి కొరకు సమర్పిస్తున్నాను. అందరూ కూడా ఏకీభవించి ఈ ఆరాధనలో పాలు పంచుకొని ఆ దేవుని యొక్క దీవెనలను స్వీకరించవలసిందిగా మేమందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. యేసయ్యా యేసయ్యా నిన్ను చూడాలని ఆశ, యేసయ్యా నిన్ను చేరాలని ఆశ, యేసయ్యా నిన్ను చూడాలని ఆశ, యేసయ్యా నిన్ను చేరాలని
యేసయ్యా, అలసిపోయాను ప్రభా, ఈ లోకాన్ని చూసి అలసిపోయాను ప్రభా, ఈ లోక వ్యసనాలను చూసి అలసిపోయాను ప్రభా, ఈ లోక మనుషులను చూసి అలసిపోయాను యేసయ్యా. ఎటు వెళ్ళినా మోసమే, ఎటు వెళ్ళినా పాపమే ప్రభా. యేసయ్యా, ఈ పాపికి ఒక్కసారి కనిపించి యేసయ్యా, నిన్ను చూడాలని ఆశ కలిగి ఉన్నాను దేవా, నీవు కావాలని దాహము కలిగి ఉన్నాను ప్రభా. మీరే నాకు కావాలి యేసయ్యా, ఈ దీవెన నాకు కావాలి యేసయ్యా. ఒక్కసారి ఈ పాపికి కనిపించని యేసయ్యా అని ఆ గొప్ప దీవిని ఆరాధించుకుంటున్నాను. అందరూ ఉన్నారని, అందరూ నా వారని, అందరూ ఉన్నారని, అందరూ నా వారని, తలచితిని రమచితిని, చివరికి ఒంటరి నేనైతిని. తలచితిని భ్రమచితిని, చివరికి ఒంటరి నేనైతిని. చివరికి ఒంటరి నేనైతిని. నా గానము నీవయ్యా, నా ధ్యానము నీవయ్యా, నా గానము నీవయ్యా, నా ధ్యానము నీవయ్యా, నా ప్రాణము నీవయ్యా, నా సర్వము నీవయ్యా. నా ప్రాణము నీవయ్యా, నా సర్వము నీవయ్యా. యేసయ్యా, నిన్ను చూడాలని ఆశ. యేసయ్యా, నిన్ను చేరాలని ఆశ. యేసయ్యా, నిన్ను చూడాలని ఆశ. మెస్సయ్యా, నిన్ను చేరాలని ఆశ. యేసయ్యా, తప్పిపోయిన కుమారుడు వలె అంధకారములో నేనున్నాను ప్రభా, పాపములో నేనున్నాను ప్రభా, ఈ లోక ఊబిలో నేనున్నాను యేసయ్యా. నాకు కనిపించి నన్ను దీవించని యేసయ్యా, నడిపించు దేవా, నా పాపములను క్షమించని యేసయ్యా, క్షమించు దేవా. నా రోగములను తొలగించని యేసయ్యా, ఆమేన్. నాలో శాంతి సమాధానాన్ని దయచేయని యేసయ్యా అని ఆమేన్. ఆ గొప్ప దేవుని వేడుకుందా. అంధకారములో అందుడనేనైతిని. అంధకారములో అందుడనేనైతిని. నిన్ను చూచే నేత్రములు నాకు సగుమా నజరేయుడా. నిన్ను చూసే నేత్రములు నాకు సగుమా నజరీయుడా. నాకు సగుమా నజరేయుడా. నా ఆశవు నీవయ్యా, నా ధ్యాసవు నీవయ్యా, నా ఆశవు నీవయ్యా, నా ధ్యాసవు నీవయ్యా, నా భాషవు నీవయ్యా, నా శ్వాసవు నీవయ్యా. నా భాష నీవయ్యా, నా శ్వాసవు నీవయ్యా. యేసయ్యా, నిన్ను చూడాలని ఆశ. మెస్సయ్యా, నిన్ను చేరాలని ఆశ. యేసయ్యా, నిన్ను చూడాలని ఆశ. మెస్సయ్యా, నిన్ను చేరాలని
సమస్యలు వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు అందరూ నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయారు యేసయ్య. అందరూ నన్ను ఒంటరిగా చేసి వెళ్ళిపోయారు యేసయ్య. నిత్యము నాతో ఉంటానని చెప్పిన నా భార్యే, నా బిడ్డలే నన్ను కాదని వెళ్ళిపోయారు ప్రభువా. అంధకారములో ఉన్నాను యేసయ్య, అనారోగ్యములో ఉన్నాను యేసయ్య, అనేక సమస్యల్లో ఉన్నాను యేసయ్య, బంధకాలలో ఉన్నాను యేసయ్య. నన్ను ఒక్కసారి కరుణించండి దేవా అని అడుగుదాం. నన్ను క్షమించండి ప్రభువా అని అడుగుదాం. నా శ్రద్ధ మూలముగానే, నా పాపాల మూలముగానే, నా నిర్లక్ష్యము మూలముగానే నా కుటుంబాన్ని కోల్పోయాను, నా స్నేహితులను కోల్పోయాను. చివరికి మీరు కూడా నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోతే నేను బ్రతకలేని యేసయ్యా. ఒక్క క్షణము కూడా నేను జీవించలేని యేసయ్యా. మీరే నాకు కావాలి ప్రభువా, మీ దీవెనే నాకు కావాలి యేసయ్యా. ఎన్నెన్నో సమస్యలు, చెప్పుకోలేనటువంటి సమస్యల్లో నేను సతమతం అవుతూ ఉన్నాను యేసయ్యా. నేను చేసిన పాపాలను బట్టి కాక మీ మంచితనముతో నన్ను దీవించండి ప్రభువా అని ఒక గొప్ప దేవుని వేడుకుందాం. మన కుటుంబాల్లో అనారోగ్యముతో బాధపడుతున్న వారిని స్వస్థత దయచేయమని వేడుకుందాం. మన బిడ్డల కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. చదువుకుంటున్నటువంటి బిడ్డలు ప్రభువును చూసే భాగ్యాన్ని దయచేయమని ప్రార్థన చేద్దాం. ఆయన రాజ్యాన్ని, నీతిని వెదికే బిడ్డలుగా దీవించమని వేడుకుందాం. యేసయ్యా, మా బిడ్డలపై ఒక్కసారి కరుణించండి ప్రభు. యవనస్తులో ఉన్నారు ప్రభువా, ఏది మంచిదో చెడో తెలియనటువంటి వయసులో ఉన్నారు ప్రభువా. వారిని మీ ఆత్మతో అభిషేకించి సన్మార్గములో నడిపించండి ప్రభువా. చదువుకునే మంచి జ్ఞానాన్ని దయచేయండి ప్రభువా. మంచి తెలివితేటలను దయచేయండి ప్రభువా. మంచి జ్ఞాపక శక్తిని దయచేయండి ప్రభువా. మీ యొక్క ఆత్మతో అభిషేకించండి ప్రభువా. వారి యొక్క పాదాలను మీ ఆధీనంలో ఉంచుకోండి ప్రభువా. వారి నోటిని మీ ఆధీనంలో ఉంచుకోండి ప్రభువా. వారి నేత్రాలను మీ ఆధీనంలో ఉంచుకోండి ప్రభువా. వారి చెవులను మీ ఆధీనంలో ఉంచుకోండి ప్రభువా. వారి క్రియలన్నిటిని మీ ఆధీనంలో ఉంచండి ప్రభువా. వారికి బంగారు భవిష్యత్తును దయచేయండి. ఎన్నో సంబంధాలు వచ్చిపోతున్న బిడ్డలను మీకు సమర్పిస్తూ ఉన్నాను. మీరే మంచి సంబంధాలు నా బిడ్డలకు ఏర్పాటు చేయండి ప్రభువా. వివాహమై ఎన్నో సంవత్సరాలైనప్పటికీ సంతానం లేకుండా బాధపడుతున్నారు తండ్రి. వారందరినీ సంతాన అభిషేకముతో నింపమని ప్రార్థిస్తున్నాం. సంతాన వరాన బిడ్డలకు దయచేయమని ప్రార్థిస్తున్నాం. యేసయ్యా, ఆర్థిక సమస్యలు, అప్పుల సమస్యలు, అనేక మానసిక శారీరక సమస్యలు, గాయాలతో బాధపడుతున్న ఈ బిడ్డలందరినీ తాకి స్వస్థపరచండి ప్రభువా. తినడానికి తిండి లేక రోజు గడవడానికే కష్టమైపోతున్నటువంటి బిడ్డలకు మరొక్కసారి ప్రభువా పోగొట్టుకున్నవన్నీ కూడా తిరిగి ప్రసాదించమని వేడు. ఎవరెవరి తప్పు తీసుకుని ఇవ్వడానికి నిరాకరిస్తూ ఉన్నారో వాళ్ళందరి మనస్సులను మార్చండి ప్రభువా. వారిలో ప్రేమను, కరుణను పుట్టింప చేయండి ప్రభువా. యేసయ్యా, రకరకాల భయాలు, ఆందోళనలు, అనారోగ్య సమస్యలు, చెప్పుకోలేనటువంటి సమస్యలు, మానసిక సమస్యలతో కొట్టుమిట్టాడుతున్న ఈ బిడ్డలందరిపై మీ కృపను